ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు చెప్తున్నాను. మనం ఒక ఆరాధన పాట పాడుకొని మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవునండి, నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడేనండి. యెహోషువ పక్షంలో యుద్ధం చేసింది కూడా దేవుడేనండి. యేసయ్య ఏమన్నారండి? యుద్ధము నాదేని సెలవిచ్చారండి. కాబట్టి నీ శత్రువుని ఓడగొట్టేటోడు యేసయ్యనే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వార్స్ జరుగుతున్నాయి, చాలా భయంకరంగా, చాలా డేంజరస్గా ఉంది. బట్ ఏంటంటే ఈ యుద్ధ వార్తలు విన్నా మనం భయపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా రాకడికి సూచన ఉన్నాయి. మనం సిద్ధం మనసు కలిగి మనం సిద్ధంగా ఉండాలి యేసుని ఎదుర్కోవడానికి. ఏ క్షణమైనా రావచ్చు యేసయ్య దొంగ వలె. అది 2025, 2026, 2026, 2027 అని చెప్పలేము. ఎప్పుడైనా యేసయ్య రావచ్చు. కాబట్టి మనము రెడీగా ఉండాలి. బీ రెడీ ఫర్ ద ర్యాప్చర్. కాబట్టి 365 టైమ్స్ కూడా ఉంది బైబిల్లో. భయపడకుడి అని ఉంది. కాబట్టి నువ్వు దేనికి భయపడకుండా, ఏ యుద్ధాలకు కానీ ఏ వార్స్ కానీ భయపడకుండా ముందుకు మనం సాగుదామండి. మనం అందరం కూడా యేసయ్య నీడలో ఉన్నాం. భయం ఎందుకు? మనము భయపడక్కర్లేదు. ఎందుకు మనం భయపడకూడదు అంటే యేసయ్య మనకు తోడై ఉన్నాడు. భయము యేసయ్యని చూస్తే పారిపోతుందండి. భయపెట్టేది దుష్టుడు, అపవాది. సో డు నాట్ ఫియర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బికాస్ టుడే జీసస్ ఈజ్ విత్ యూ. ఈ ఆర్థిక ఇబ్బందులను చూసి, ఈ భయంకరమైన ఈ యుద్ధాలను చూసి నువ్వు భయపడొద్దు. ఎలా బతకాలని చెప్పేసి భయపడవద్దు. అన్ని విషయాలలో యేసయ్య నీకు జయమిస్తాడు. ఎందుకంటే యెహోషువ తోటి మరి దేవుడు ఏం చెప్పాడండి? యుద్ధము నాదే అని సెలవిచ్చాడు. కాబట్టి బ్యాటిల్ ఈజ్ మైన్ అని అన్నాడు జాషువాతో. సో ఈరోజు యేసయ్య నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ చర్చిలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ నీడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు వార్స్ కావచ్చు, వాటి పక్షాన యేసయ్య యుద్ధం చేసి మనకు జయమిస్తారు. అలాగనే సమాధానం దయచేస్తారు, అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఈ శుక్రవారము యేసయ్య దినం కాబట్టి ఈ 365 టైమ్స్ యేసయ్య చెప్పాడు భయపడకుడి. కాబట్టి దేనికి కూడా భయపడక్కర్లేదు. పగలు మరి ఏంటండి, పగలు వేసే మరి కీర్తనలో 91లో ఉంది కదండి, రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ వచ్చు బాణములకైనాను నువ్వు భయపడకూడదంట. పగటి వేళ వచ్చే బాణములకైనా, రాత్రి వేళ కలుగు భయంకైనా నువ్వు భయపడకూడదు. అలాగని నీ పక్కన 1000 మంది పడినను, నీ పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదని యేసయ్య సెలవిచ్చారు. కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాము. అతి త్వరలో మనము యేసయ్యని కలుసుకోబోతున్నాం. యేసయ్య రాకడతి సమీపంగా ఉంది. స్తోత్రం యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకున్నందుకు. నీ విత్తబడిన వాక్యం హృదయంలో ఫలింపచేయమని వేడుకొంచు. నీ రాక సిద్ధపడి అయ్యా తండ్రి ప్రతి బిడ్డ తనని చేరుకునే భాగ్యం దయచేయని వేడుకొంచు. అయ్యా తండ్రి, నేనా తండ్రి, అయ్యా నాకు ఫీవర్ వచ్చినప్పటికీ తండ్రి నేను నీ వాక్యానికి వచ్చి ఉండగా తండ్రి నన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం బలంతో నింపమని వేడుకొంచు. అయ్యా తండ్రి, విత్తబడిన ఈ వాక్యం హృదయం ఫలింపచేయమని వేడుకొంచు. వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.